వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయబోతోందా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు, పార్టీ నేతల సంకేతాలు చూస్తే జనసేనను దేశవ్యాప్తంగా విస్తరించే భారీ వ్యూహం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అసలు పవన్ ప్లాన్ ఏంటి? ఏ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు? జాతీయ పార్టీగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. 2014లో స్థాపించబడిన జనసేన పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిమితమైంది. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కూటమి విజయంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనను కేవలం ఏపీకే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలనే ఆలోచన పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలనే చర్చ జరుగుతోంది. ఇటీవల జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ జనసేన అభివృద్ధి విస్తరణపై మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి పార్టీని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీంతో జనసేన భవిష్యత్ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో ఇప్పటికే జనసేనకు అభిమాన వర్గం ఉంది. గతంలో అక్కడ పోటీ చేయకపోయినా పార్టీ కార్యకర్తల నెట్వర్క్ కొనసాగుతోంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే దక్షిణ భారత రాష్ట్రాల్లో యువత, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. అవినీతి వ్యతిరేకత, పారదర్శక పాలన, యువ నాయకత్వం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకెళ్లాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నిర్మాణం, క్యాడర్, ఆర్థిక వనరులు, స్థానిక నాయకత్వం వంటి అంశాలు కీలకం. అయినప్పటికీ పవన్ కళ్యాణ్కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, సినీ అభిమాన వర్గం, సోషల్ మీడియా ప్రభావం కొంతమేర ఉపయోగపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు జనసేన జాతీయ రాజకీయాల్లోకొస్తే దక్షిణాదిలో బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల సమీకరణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే జనసేనను జాతీయ పార్టీగా మారుస్తారా, లేక ఇది భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగమేనా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనుంది.